Java today's our topic is inheritance. So what is the meaning of inheritance? అసలు ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా ఇన్ జనరల్గా? సో మన ఫాదర్ తాలూకా ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవడం లేదా మన గ్రాండ్ ఫాదర్ తాలూకా ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకుంటే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఒక క్లాస్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాము. ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. సో అగైన్ ఇక్కడ మనకి పేరెంట్ క్లాస్ అని చైల్డ్ క్లాస్ అని ఉంటుంది. మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ. సో పేరెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో దాన్ని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అని పిలుస్తా ఉన్నాం. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద ఇన్హెరిటెన్స్లోకి వెళ్ళడానికన్నా ముందుగా మనకి కొన్ని యాక్సెస్ మాడిఫైర్స్ అనేవి తెలియాలి. అంటే పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, సో డిఫాల్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సో మీ నోట్బుక్లో హెడింగ్ తీసుకోండి ఇన్హెరిటెన్స్ అని చెప్పి. ఒక చిన్న డెఫినేషన్ ఇక్కడ ఉందాము. సో ఎనీవే మనకి డాక్యుమెంట్ అనేది మన జీ డ్రైవ్లో ఉంది. సో బట్ ఒకసారి మీరు ఏమైనా నోట్ చేసుకుంటా అంటే చేసుకోండి. సో విత్ యూజింగ్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, note it down. So with using the inheritance concept, we can use one class methods and variables in another class. We can use one class methods and variables in another class. అంటే ఒక క్లాస్ తాలూకా ప్రాపర్టీస్ అంటే అర్థం ఏంటమ్మా? ద క్లాస్ ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో ఒక క్లాస్లో ఉండేటటువంటి మెథడ్స్ని వేరియబుల్స్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడానికి మనం ఏమంటున్నాం? ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. సో అబ్జర్వ్ ద అనదర్ డెఫినేషన్. ఇంకో డెఫినేషన్ జస్ట్ చూడండి. ఇన్హెరిటెన్స్ ఈస్ వేర్ వన్ క్లాస్, ద చైల్డ్ క్లాస్, ఇన్హెరిట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్లో ఉండే మెంబర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో ఇన్హెరిటెన్స్ ఈస్ వేర్ ద చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్లో ఉండేటటువంటి మెంబర్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఎలా అనేది మనం చూద్దాం ఒక 5 minutes. ఓకే. సో అబ్జర్వ్ వన్ మోర్ డెఫినేషన్. ఇన్హెరిటెన్స్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఆఫ్ ద ఊప్స్. ఊప్స్ అంటే అర్థం ఏంటి? ఊప్స్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మనకి జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆల్రెడీ మీకు తెలిసిందేమో. జావాలో మనం మెథడ్స్ని కాల్ చేయాలన్నా, వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా, సో దేన్ని బేస్ చేసుకుని మనం కాల్ చేస్తున్నాం? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కదా. మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం మెథడ్స్ని, వేరియబుల్స్ని వీటన్నిటిని కాల్ చేస్తా ఉన్నాం. సో జావాని ఏమని పిలుస్తున్నాం? ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఊప్స్ అని పిలుస్తా ఉన్నాం షార్ట్కట్లో. ఊప్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఆఫ్ ద ఊప్స్. అండ్ ఇన్హెరిటెన్స్ ప్రొవైడెడ్ ఎ మెకానిజం దట్ అలౌస్ ఎ క్లాస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. సో ఇదేంటమ్మా? ఇన్హెరిటెన్స్ అనేది ఇట్ అలౌడ్ ఎ క్లాస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. సో ఒక క్లాస్ అనేది వేరే క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో వెన్ ఎ క్లాస్ ఎక్స్టెండ్స్ అనదర్ క్లాస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టెండ్స్? ఎక్స్టెండ్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్హెరిట్స్. ఎక్స్టెండ్స్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెరిట్స్. సో వెన్ ఎ క్లాస్ ఇన్హెరిట్స్ అనదర్ క్లాస్, ఇట్ ఇన్హెరిట్స్ ద ఆల్ నాన్ ప్రైవేట్ మెంబర్స్. దేనమ్మా ఇన్హెరిట్ చేయగలుగుతుంది? నాన్ ప్రైవేట్ మెంబర్స్. అంటే అర్థం ఏంటి? వీ కెనాట్ ఇన్హెరిట్ ద ప్రైవేట్ మెంబర్స్. సో ప్రైవేట్ మెంబర్స్ని ఇన్హెరిట్ చేయలేం. ఓన్లీ నాన్ ప్రైవేట్ మెంబర్స్ని మాత్రమే ఇన్హెరిట్ చేయగలుగుతాం. అదే విషయాన్ని బ్రాకెట్లో ఇచ్చాను చూడండి. సో వీ కెనాట్ ఇన్హెరిట్ ద ప్రైవేట్ మెంబర్స్. ప్రైవేట్ మెంబర్స్ని ఇన్హెరిట్ చేయడం కుదరదు. సో వాట్ ఈస్ దిస్ ప్రైవేట్ మెంబర్స్? సో ప్రైవేట్ మెంబర్స్ అంటే ఏంటమ్మా? సో దీనికోసం మీకు ఏం తెలియాలి అంటే జావాలో ఉండే యాక్సెస్ మాడిఫైర్స్ అసలు ఎన్ని రకాలు, అవి ఏంటి అనేది తెలియాలి. సో నోట్బుక్లో దీని కంటిన్యూషన్ ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. యాక్సెస్ మాడిఫైర్స్ ఇన్ జావా. యాక్సెస్ మాడిఫైర్స్ ఇన్ జావా. దీన్ని యాక్సెస్ స్పెసిఫైర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారమ్మా. సో మీ బ్రాకెట్లో యాక్సెస్ స్పెసిఫైర్స్ అని కూడా రాసుకోండి. యాక్సెస్ స్పెసిఫైర్స్. ఓకే. సో జావాలో మనకి మెయిన్గా ఒక 4 యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటాయి. నోట్స్లో తీసుకుంటాం. సో దెర్ ఆర్ 4 types of access modifiers in Java. There are 4 types of access modifiers in Java. అవేంటంటే చూడమ్మా. నెంబర్ 1 పబ్లిక్. నెంబర్ 2 ప్రైవేట్. నెంబర్ 1 పబ్లిక్, నెంబర్ 2 ప్రైవేట్, నెంబర్ 3 ప్రొటెక్టెడ్.
ఓకేనా? పబ్లిక్, ప్రైవేట్, protected. The last one, the fourth one is the default. సో వేరేగా మీరు డిఫాల్ట్ అనేమి రాయాల్సిన పని లేదమ్మా. సో మీరు మీ మెథడ్ ముందర కానీ లేదా మీ వేరియబుల్ ముందర కానీ ఈ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఈ మూడింట్లో ఏదైనా రాయడం మర్చిపోతే, ఏమి రాయకపోతే, దెన్ జావా డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది? డిఫాల్ట్ అనే ఒక యాక్సెస్ మాడిఫైయర్ని తీసుకుంటుంది. ప్రీవియస్గా మనం చాలా ప్రోగ్రామ్స్ రాసాము మనం లాస్ట్ 1 వీక్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హలో ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ఇచ్చేది నేను ప్రాక్టీస్ చేయించాను. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం M1, M2, M3 అని చెప్పి కొన్ని మెథడ్స్ రాసాం. ఈ మెథడ్స్ ముందర ఏం రాసాను చూడమ్మా, మీ మెథడ్ ముందర మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ M1 లేదా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ M2. సో ఇక్కడ ఈ పబ్లిక్ని ఏమంటున్నామా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యాక్సెస్ మాడిఫైర్ అంటున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యాక్సెస్ మాడిఫైర్. మీ వేరియబుల్ ముందర లేదా మీ మెథడ్ ముందర మీరు ఏదైతే ఈ పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని రాస్తున్నారో సో వాటిని ఏమని పిలుస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యాక్సెస్ మాడిఫైర్. అదే ఇక్కడ చూడండి, ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ ఏ అండ్ బి అనే వేరియబుల్ ముందర మీరు పబ్లిక్ అని కానీ, ప్రైవేట్ అని కానీ, ప్రొటెక్టెడ్ అని కానీ ఏం రాయలేదమ్మా. సో మీరు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఏమి రాయకపోతే అప్పుడు డిఫాల్ట్గా జావా దానికి యాక్సెస్ మాడిఫైర్ ఏం తీసుకుంటుంది? డిఫాల్ట్ అనే ఒక యాక్సెస్ మాడిఫైర్ తీసుకుంటుంది. అసలు డిఫరెన్స్ ఏంటి? పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే ఏంటి, వీటి కోసం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హెడింగ్ తీసుకున్నాము. నెంబర్ 1 పబ్లిక్. సో నోట్స్ చెప్తా రాసుకోండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్ ఇట్ డౌన్. వీ కెన్ యూస్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్. చిన్న నోట్స్ తీసుకున్నాము. వీ కెన్ యూస్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్ from other packages. We can use the public methods and public variables from other packages. వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయగలుగుతారు. అర్థమైనా? We can use the public methods and public variables from other packages. అంటే మీరు ప్యాకేజ్ 1లో ఉన్నారు, ప్యాకేజ్ 1లో ఉన్న మెథడ్స్ని లేదా ప్యాకేజ్ 1లో ఉన్న వేరియబుల్స్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మీకు ఆ మెథడ్ లేదా ఆ వేరియబుల్ ఏమై ఉండాలమ్మా, పబ్లిక్ అయి ఉండాలి. ఓకే, సో అదే మీకు దానికి రివర్స్లో ఇక్కడ మనకి డిఫాల్ట్ అని ఉంటుందమ్మా. సో డిఫాల్ట్తో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మీరు డిఫాల్ట్ మెథడ్స్ని కానీ లేదా డిఫాల్ట్ వేరియబుల్స్ని కానీ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ద డిఫాల్ట్ థింగ్స్ ఫ్రమ్ అదర్ ప్యాకేజెస్. అంటే వేరొక ప్యాకేజెస్ నుంచి యూజ్ చేయలేరు ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్. మీ నోట్బుక్లో నెక్స్ట్ చిన్న డిఫాల్ట్ అని ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. సో డిఫాల్ట్ కోసం చిన్న నోట్స్, ఎందుకంటే పబ్లిక్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఎందుకంటే పబ్లిక్ థింగ్స్తో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? పబ్లిక్ మెథడ్స్ని, పబ్లిక్ వేరియబుల్స్ని మీరు వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకోగలుగుతారు. యూ కెన్ యూజ్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్ ఫ్రమ్ అదర్ ప్యాకేజెస్. బట్ దానికి ఎగ్జాక్ట్గా రివర్స్ ఏంటి అంటే డిఫాల్ట్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో వీ కెన్ యూజ్ ద డిఫాల్ట్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ వేరియబుల్స్, డిఫాల్ట్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ వేరియబుల్స్ only from the same package. Only from the same package. మీరు ఏ ప్యాకేజ్లో అయితే ఉన్నారో ఆ ప్యాకేజ్ నుంచి మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. వేరొక ప్యాకేజెస్ నుంచి యూజ్ చేసుకోలేరు. సో దీనికి ప్రూఫ్ చూపించండి అని అడిగితే నేను ఒక చిన్న ప్రూఫ్ చూపిస్తాను చూడండి. మీకు అది ప్రూఫ్ చూపించడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో నేను ఏబిసి అనే ఒక ప్యాకేజ్ తీసుకున్నాను. మై ప్యాకేజ్ నేమ్ ఈస్ ఏబిసి. మీ ఇష్టం, మా ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 ఏవైనా తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఏబిసి అనే ఒక ప్యాకేజ్ తీసుకున్నాను. సో ఏబిసి అనే ప్యాకేజ్లో ఒక క్లాస్ డెమో5 అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. మై క్లాస్ నేమ్ ఈస్ డెమో5. ఈ డెమో5లో మనం ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ తీసుకుందాం. స్టాటిక్ వేరియబుల్ బి అని చెప్పి ఒక స్టాటిక్ వేరియబుల్ తీసుకున్నాము. ఈ స్టాటిక్ వేరియబుల్ తలక అడ్వాంటేజ్ ఏంటమ్మా, మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. స్టాటిక్ వేరియబుల్తో మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే మనం స్టాటిక్ వేరియబుల్ని డైరెక్ట్గా ఎక్కడి నుంచి కాల్ చేసుకోవచ్చమ్మా, స్టాటిక్ వేరియబుల్స్ని మీరు డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్తో పని లేకుండా డైరెక్ట్గా మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ గుడ్. అదర్ అడ్వాంటేజ్ ఏంటమ్మా, సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి స్టాటిక్ వేరియబుల్స్తో? వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ అదర్ ప్రోగ్రామ్స్. స్టాటిక్ వేరియబుల్స్ని మీరు అదర్ ప్రోగ్రామ్, వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్ అంటే మన స్టాటిక్ వేరియబుల్ ఏ క్లాస్లో అయితే ఉందో
ఆ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మీరు స్టాటిక్ వేరియబుల్ని వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ పబ్లిక్ అని ఇవ్వలేదు అనుకోండి, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఇట్ యాజ్ ఎ పబ్లిక్ అనేవి నేను మెన్షన్ చేయట్లేదు. సో పబ్లిక్ మెన్షన్ చేయకపోతే ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది యాక్సెస్ మాడిఫైర్ ఏమవుతుందమ్మా, డిఫాల్ట్. ఎందుకమ్మా మనం ఇక్కడ పబ్లిక్ ఇవ్వలేదు, ప్రైవేట్ ఇవ్వలేదు, ప్రొటెక్టెడ్ ఇవ్వలేదు. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఇవ్వకపోతే దీనికి యాక్సెస్ మాడిఫైర్ ఏమవుతుందమ్మా, డిఫాల్ట్ అవుతుంది. సో డిఫాల్ట్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, we can use the default variables or default methods only within the same package. Only within the same package. We cannot use it from any other packages. We cannot use it from any other packages. ఒకసారి ట్రై చేసి చూద్దామా. మనం ఇప్పుడు ఏబీసీ అనే ప్యాకేజ్లో ఉన్నాం కదా, ఏబీసీ నుంచి నేను వేరొక ప్యాకేజ్లోకి వెళ్తున్నాను. సో వేరొక ప్యాకేజ్ ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి, XYZ అనే ఒక ప్యాకేజ్లోకి వెళ్తున్నాను. మై ప్యాకేజ్ నేమ్ ఈస్ XYZ. XYZలో డెమో6 అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ప్రోగ్రామ్ ఏంటమ్మా, డెమో6. ఈ డెమో6 అనే ప్రోగ్రాంలో system.out.println మనం ప్రీవియస్గా డెమో5 ఉంది కదమ్మా, డెమో5.b ఇది ఒక స్టాటిక్ వేరియబుల్ కదా. స్టాటిక్ వేరియబుల్ మనం దేంతో కాల్ చేస్తాం, వీ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్ విత్ యూజింగ్ ద క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్తో మనం స్టాటిక్ వేరియబుల్ని ఎక్కడి నుంచి అయినా కాల్ చేసుకోవచ్చు. వేరొక ప్యాకేజ్ నుంచి కాల్ చేస్తుంటే అది అలౌ చేయడం లేదమ్మా, ఎర్రర్ వస్తుంది. రీజన్ ఏంటమ్మా, ఎందుకు ఎర్రర్ వస్తుంది, వై, బికాస్ మనకి స్టాటిక్ వేరియబుల్కి మనం డెమో5లో ఉన్న స్టాటిక్ వేరియబుల్కి యాక్సెస్ మాడిఫైర్ ఏమీ ఇవ్వలేదు. యాక్సెస్ మాడిఫైర్ ఏమి ఇవ్వకపోతే అప్పుడు అది ఎలా ట్రీట్ చేస్తుంది, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్. ఇది డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్గా ట్రీట్ అవుతుంది. సో డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్తో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటమ్మా, వీ కెన్ యూజ్ ద డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయడం కుదరదు. సో మీరు దీన్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయాలి అంటే కంపల్సరీ ఇక్కడ మీరు యాక్సెస్ మాడిఫైర్ ఏమి ఇవ్వాలమ్మా, ద యాక్సెస్ మాడిఫైర్ షుడ్ బి పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైర్ ఇవ్వండి. చూస్తున్నామా. సో ఇక్కడ డెమో5లో సో ఇక్కడ మన స్టాటిక్ వేరియబుల్కి మనం ఇచ్చిన యాక్సెస్ మాడిఫైర్ ఏంటి, పబ్లిక్. సేవ్ ఇట్. చూడండి, అది పబ్లిక్ అని మార్చగానే మీకు ఇక్కడ డెమో6 అనేది దెర్ ఇస్ నో ఎర్రర్ ఏం రాలేదమ్మా. సో ఇప్పుడు రన్ చేసి కూడా చూద్దాం. ఇక్కడ డెమో5లో ఉన్నటువంటి ఒక వేరియబుల్ని మనం ఇప్పుడు ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నాం, డెమో6 నుంచి యూజ్ చేస్తున్నాం. అండ్ ఒక ప్యాకేజ్లో ఉన్న వేరియబుల్ని మనం వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేస్తున్నాం. ఇలా ఒక ప్యాకేజ్లో ఉన్న వేరియబుల్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మీకు ఆ వేరియబుల్ అనేది ఏమై ఉండాలమ్మా, పబ్లిక్ అయి ఉండాలి. పబ్లిక్ అయితేనే అది వేరొక ప్యాకేజ్ నుంచి యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి పబ్లిక్కి అండ్ డిఫాల్ట్కి డిఫరెన్స్ అమ్మ. మరి ప్రైవేట్ అంటే అర్థం ఏంటి, సో వీ కెన్ యూస్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. మీరు సేమ్ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. అదర్ దాన్ దట్ క్లాస్, ఆ క్లాస్ నుంచి బయట ఎక్కడ కూడా మీరు దీన్ని యూజ్ చేయలేరు. మరి పబ్లిక్ అండ్ డిఫాల్ట్ అనేవి ఇవి ప్యాకేజ్కి సంబంధించినవమ్మా. అంటే ఇది విత్ ఇన్ ద ప్యాకేజ్, పబ్లిక్ అనేది అవుట్ సైడ్ ద ప్యాకేజ్, డిఫాల్ట్ అనేది ఏంటమ్మా, విత్ ఇన్ ద ప్యాకేజ్. అవి ప్యాకేజ్కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్. అండ్ ఈ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ అనేవి క్లాసెస్కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ అన్న. సో నెక్స్ట్ పాయింట్ చెప్తా, రాసుకోండి. ప్రైవేట్ అని ఒక చిన్న హెడ్డింగ్ తీసుకొని అక్కడ ఏం రాస్తారంటే, వీ కెన్ యూస్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్. వీ కెన్ యూస్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. సేమ్ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. ఓకే, బ్రాకెట్లో ఏం రాస్తారమ్మా, వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ క్లాసెస్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ క్లాసెస్. అదర్ క్లాసెస్ నుంచి యూజ్ చేయడానికి కుదరదు. అండ్ నోట్ అని ఒకటి రాసుకున్నామా, NOT నోట్. నోట్ ఏం రాస్తారంటే, we cannot inherit the private methods and private variables. Private methods ni private variables ni మీరు ఇన్హెరిట్ చేయలేరు. We cannot inherit the private methods and private variables. ఓకే, అర్థమైందమ్మా. ప్రైవేట్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్, ఆ పర్టికులర్ క్లాస్లో మాత్రమే మీరు యూజ్ చేయగలుగుతారు. అదర్ దాన్ దట్ క్లాస్, ఆ క్లాస్ నుంచి బయట ఎక్కడ కూడా యూజ్ చేసే ఛాన్స్ అనేది మనకు ఉండదు, ప్రైవేట్ థింగ్స్. మరి ప్రొటెక్టెడ్ అంటే ఏంటమ్మా, వినండి.
we can use the protected methods and protected variables from the same class and from the inherited classes. మీరు సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేయొచ్చు అండ్ ఇన్హెరిటెడ్ క్లాసెస్ అంటే ఇన్హెరిటెన్స్ చేసినటువంటి క్లాస్ నుంచి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నోట్స్ చెప్తా రాసుకోండి, ప్రొటెక్టెడ్ కోసం నోట్స్ రాసుకోండి. We can use the protected methods and protected variables from the same class and from the inherited class. From the same class and from the inherited class. Same class నుంచి యాక్సెస్ చేయొచ్చు అండ్ ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. అయితే సో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఇన్హెరిటెన్స్కి పనికిరాంది ఏంటమ్మా, సో ఓన్లీ ద ప్రైవేట్ థింగ్స్ కెనాట్ బి ఇన్హెరిటెడ్. సో మీరు పబ్లిక్ థింగ్స్ని ఇన్హెరిట్ చేయొచ్చు, ప్రొటెక్టెడ్ థింగ్స్ని ఇన్హెరిట్ చేయొచ్చు, డిఫాల్ట్ థింగ్స్ని కూడా ఇన్హెరిట్ చేయొచ్చు. మీరు ఇన్హెరిటెన్స్ చేయలేనిది దేన్నమ్మా, ఓన్లీ ద ప్రైవేట్ థింగ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. ప్రైవేట్ థింగ్స్ మాత్రమే మీకు ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్ కాదు. ఇక్కడ మీరు మెయిన్గా 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇందులో ఇన్హెరిటెన్స్కి పనిచేయింది ఏంటి, పనికిరాంది ఏంటి, ఓన్లీ ప్రైవేట్ థింగ్స్ని మాత్రమే మనం ఇన్హెరిట్ చేయలేం, రిమైనింగ్ అన్నింటినీ మీరు ఇన్హెరిట్ చేయగలుగుతారు. నెక్స్ట్ పబ్లిక్కి డిఫాల్ట్కి డిఫరెన్స్ ఏంటమ్మా, పబ్లిక్ మెథడ్స్ని పబ్లిక్ వేరియబుల్స్ని మీరు వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయగలుగుతారు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటమ్మా, డిఫాల్ట్ మెథడ్స్ని డిఫాల్ట్ వేరియబుల్స్ని విత్ ఇన్ ద ప్యాకేజ్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. అదర్ దాన్ దట్ ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ నుంచి బయటకు వెళ్తే మీరు డిఫాల్ట్ థింగ్స్ని యూజ్ చేయలేరు. ఓకే, మరి ప్రైవేట్ అంటే ఏంటమ్మా, విత్ ఇన్ ద సేమ్ క్లాస్ విత్ ఇన్ ద క్లాస్లో మనం యూజ్ చేయగలుగుతాం ప్రైవేట్ థింగ్స్ని. ప్రొటెక్టెడ్ థింగ్స్ని మీరు విత్ ఇన్ ద క్లాస్ అండ్ విత్ ఇన్ ద ఇన్హెరిటెడ్ క్లాస్, సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేయొచ్చు అండ్ ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కూడా యూజ్ చేయగలుగుతారు. మరి వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను. మన వెబ్సైట్ మీకు తెలిసిందే, 10amclass.blogspot.com. సో ఇందులో మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయేమో, ఒకసారి ఈరోజు వెళ్ళండి, రికార్డింగ్ క్లాసెస్ చెక్ చేయండి. సో రికార్డింగ్ క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా డోంట్ వరీ, మీకు ఇన్హెరిటెన్స్లో కానివ్వండి, సో ఈ పర్టికులర్ టాపిక్స్లో ఏ టాపిక్లో మీకు డౌట్ వచ్చినా 10:40 క్లాస్లోకి రండమ్మా. 10:40కి నేను అవైలబుల్గా ఉంటాను. సో 10:40 క్లాస్లో జస్ట్ షేర్ యువర్ స్క్రీన్. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయలేకపోతే నాకు చెప్పండి, సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఆ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇన్హెరిటెన్స్కి సంబంధించి ఇక్కడ మీకు మీరు రికార్డింగ్ క్లాసెస్లోకి వెళ్తే ఇది కోర్ జావా నుంచి మనకి రికార్డింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్హెరిటెన్స్ సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ నేను ఇచ్చానమ్మా. క్లాస్ నెంబర్ 8 and 9 ఒకసారి చెక్ చేయండి. క్లాస్ నెంబర్ 8, 9లో కంప్లీట్గా మీకు ఇన్హెరిటెన్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఎనీవే నేను ఇప్పుడు బేసిక్ ఎగ్జాంపుల్ 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 parent and 1 child, ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటే మనం దాన్ని ఏమని పిలుస్తున్నాం, సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తున్నాం. ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 parent and 1 child, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. చూడండి, ఎగ్జాంపుల్గా నేను క్లాస్ B1 అని తీసుకున్నాను. మీ ఇష్టం అమ్మా, క్లాస్ B అని తీసుకోండి, B1 అని తీసుకోండి, ఏదైనా ఒక క్లాస్ తీసుకోండి. క్లాస్ లోపల నేను M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. M1కి మనం ఇచ్చిన యాక్సెస్ మాడిఫైయర్ ఏంటమ్మా, ప్రొటెక్టెడ్. మా ప్రొటెక్టెడ్ అని ఇస్తే ఇది ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్ కాదా అమ్మా? ప్రొటెక్టెడ్ థింగ్స్ అనేవి ఇన్హెరిటెన్స్కి ఎలిజిబులా కాదా? ఎస్, ఇట్ ఈస్ ఎలిజిబుల్. ఓన్లీ ప్రైవేట్ అని రాస్తేనే ఎలిజిబుల్ కాదు. అదర్ దాన్ ప్రైవేట్ మీరు ఏం రాసినా కూడా ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్. ఓకే, ఫైన్. సో మనం మెథడ్లో ఒక హాయ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. జస్ట్ వీఆర్ ప్రింటింగ్ హాయ్. ఒక క్లాస్ని క్లోజ్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్ని ఓపెన్ చేయండి. బిగినర్స్ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక క్లాస్ ఓపెన్లో ఉంటుండగానే వేరొక క్లాస్ ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేయకూడదు. ఒక క్లాస్ని క్లోజ్ చేసి సెకండ్ క్లాస్ని ఓపెన్ చేయండి. క్లాస్ ఏ అనేది తీసుకున్నాం. క్లాస్ ఏ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా? ద క్లాస్ ఏ ఈజ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ B1 నుంచి ఇన్హెరిట్ అవుతుంది. అంటే చాలామంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే ఎక్స్టెంట్స్ రాసేటప్పుడు ఈ క్యాపిటల్ లెటర్ పెడతా ఉంటారు. అలా పెట్టకూడదమ్మా. కంప్లీట్గా ఎక్స్టెంట్స్ అనేది మీరు లోవర్ కేస్లోనే రాయాలి. అండ్ కొంతమంది లాస్ట్లో ఎస్ అనేది పెట్టరమ్మా, ఎక్స్టెండ్ అని రాస్తారు. ఎక్స్టెండ్ కాదు, ఇది ఎక్స్టెంట్స్. ఓకే, ఎస్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు ఇందులో ఏది పేరెంట్ క్లాస్ అవుతుంది, ఏది చైల్డ్ క్లాస్ అవుతుంది? ఏ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ B1.
ఏ అనేది B1 నుంచి ఇన్హెరిట్ అవుతుంది. అంటే అర్థం ఏంటమ్మా, B1 అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, B1 అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, ఏ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. సో యాజ్ పర్ ఇన్హెరిటెన్స్ ద చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీస్. చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో ఇప్పుడు చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి అమ్మా. క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ అంటే ఏంటమ్మా, ఇక్కడ మన క్లాస్ ఏ అనేది చైల్డ్ క్లాస్ కదా. సో క్లాస్ ఏకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి, ఐ మీన్ చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్తో మనం M1 అనే ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. బట్ ఈ M1 అనే మెథడ్ మీకు చైల్డ్ క్లాస్లో లేదమ్మా, ఏలో లేదు. యాక్చువల్గా M1 అనేది ఎక్కడ ఉందమ్మా, M1 ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ B1లో ఉంది. అంటే చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్తో మీరు ఎక్కడుండే మెథడ్ని కాల్ చేస్తున్నారమ్మా, యు ఆర్ కాలింగ్ ఏ మెథడ్ ఫ్రమ్ పేరెంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నారు. ఎందుకమ్మా, యాజ్ పర్ ఇన్హెరిటెన్స్ బేస్ చేసుకొని ద చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ పేరెంట్ ప్రాపర్టీస్. చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఓన్లీ వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్, ఓన్లీ ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉండడం వల్ల దీన్ని ఏమని పిలుస్తున్నారమ్మా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తున్నారమ్మా. దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మీ క్లాస్ని ఎవరు ఇన్హెరిట్ చేయకూడదని మీరు అనుకుంటే, మీ క్లాస్ని ఎవరు కూడా ఇన్హెరిట్ చేయకూడదు అని మీరు అనుకుంటే, సింపుల్గా మీ క్లాస్ ముందర మీరు ఫైనల్ అనే ఒక కీవర్డ్ యాడ్ చేస్తే నోబడీ కెన్ ఇన్హెరిట్ యువర్ క్లాస్. ఇంకా మీరు ఎవరు కూడా మీ క్లాస్ని ఇన్హెరిట్ చేయలేరు. ఏం లేదమ్మా, మీ క్లాస్ ముందర మీరు ఏం రాయాలి, ఫైనల్ అనే ఒక కీవర్డ్ రాసేటైతే నో వన్ కెన్ ఇన్హెరిట్, ఎవరు కూడా ఇంకా మీ క్లాస్ని ఇన్హెరిట్ చేయలేరు. చూడండి, ఇన్హెరిట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఫైనల్ రాసేటప్పుడు చాలామంది F క్యాపిటల్ లెటర్ పెడతా ఉన్నారు. తప్పమ్మా, F క్యాపిటల్ లెటర్ పెట్టకూడదు. ఫైనల్ అనేది కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాలి. సో ఫైనల్ అనేది కీవర్డ్ మన క్లాస్కి యాడ్ చేసుకుంటే నో వన్ కెన్ ఇన్హెరిట్ యువర్ క్లాస్, ఇంకెవరు కూడా మీ క్లాస్ని ఇన్హెరిట్ చేయలేరు. అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి. సో ఇప్పటి వరకు మనం చూస్తుంది ఏంటమ్మా, సింగిల్ ఇన్హెరిటెన్స్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ అండ్ ఓన్లీ వన్ చైల్డ్ క్లాస్. మరి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ లెవెల్? సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ మల్టిపుల్ లెవెల్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. I can access my father properties and I can access my grandpa properties. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను అండ్ ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ ఆల్సో. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనకి మల్టిపుల్ లెవెల్స్, మల్టిపుల్ జనరేషన్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను ఉండేది ఒక జనరేషన్, మా ఫాదర్ది ఒక జనరేషన్, మా గ్రాండ్ ఫాదర్ది ఒక జనరేషన్. సో ఇలా మల్టిపుల్ జనరేషన్స్ ఉంటే దీన్ని ఏమంటున్నామా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. I can access my father properties and my grandfather properties. దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను చూడండి. సి ఇక్కడ నేను XYZ అని చెప్పి ఒక 3 క్లాసెస్ తీసుకున్నాను. X అనేది ఒక క్లాస్, Y అనేది ఒక క్లాస్, Z అనేది ఒక క్లాస్, 3 క్లాసెస్ తీసుకున్నాను. క్లాస్ X అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లాస్ Xలో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. మై మెథడ్ ఈస్ M1, ఇట్ ఈస్ క్లాస్ X అని చెప్పి ప్రింట్ చేయమని చెప్పిన. సో క్లాస్ X అనేది క్లోజ్ అయిన తర్వాత, మా క్లాస్ Xని క్లోజ్ చేసిన తర్వాత క్లాస్ Y అనేది స్టార్ట్ చేస్తున్నాం. క్లాస్ Y ఈస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ X అంటే అర్థం ఏంటమ్మా, Y అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది, Y ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ X, Y అనేది X నుంచి ఇన్హెరిట్ అవుతుంది. ఇప్పుడు రెండింటిలో ఏది పేరెంట్ అవుతుంది, ఏది చైల్డ్ అవుతుందమ్మా? X అనేది పేరెంట్ అవుతుంది, Y అనేది చైల్డ్. ఇక్కడ M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. పైన M1 అనే ఒక మెథడ్ తీసుకున్నా, ఇక్కడ M2 అనే ఒక మెథడ్ తీసుకున్నా. సంథింగ్ ఏదైనా ఇక్కడ ప్రింట్ చేయండి, మీ ఇష్టం. ఇప్పుడు Yని కూడా క్లోజ్ చేస్తున్నాను. క్లాస్ Yని క్లోజ్ చేసి ఇప్పుడు క్లాస్ Zని ఓపెన్ చేయండి. సో క్లాస్ Z అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది చూడమ్మా, ద క్లాస్ Z ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ Y నుంచి ఇన్హెరిట్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, Zకి పేరెంట్ ఎవరమ్మా, హూ ఈస్ ద పేరెంట్ టు ద Z? The Z parent is Y. Yకి పేరెంట్ ఎవరమ్మా, ద Y పేరెంట్ ఈస్ X. Yకి పేరెంట్ X. సో ఇప్పుడు Z అనేవాడు వాడి పేరెంట్ తలక ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయగలుగుతాడు అండ్ వాడి గ్రాండ్ పేరెంట్ తలక ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు Z అనేవాడు Yలో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయగలుగుతాడు
అండ్ ఈ ఎక్స్లో ఉన్న మెథడ్ని కూడా యాక్సెస్ చేయగలుగుతాను. ఎందుకంటే ప్రీవియస్గా ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, ఐ కెన్ యాక్సెస్ మై పేరెంట్ ప్రాపర్టీ, ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ ఆల్సో. సో ఇక్కడ కూడా జెడ్ అనేది వైలో ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేయగలుగుతుంది అండ్ ఎక్స్లో ఉన్న ప్రాపర్టీని కూడా జెడ్ యాక్సెస్ చేయగలుగుతుంది. చూడండి, జెడ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ టు ద జెడ్. So with using that object, we are calling M1 and we are calling M2. M1 అంటే ఎక్కడ ఉందమ్మా? M1 is a part of your class X. M2 is a part of your class Y. సో ఇక్కడ క్లాస్ X లో ఉన్న మెథడ్ని కాల్ చేయగలుగుతున్నారు, క్లాస్ Yలో ఉన్న మెథడ్ని కూడా మీరు కాల్ చేయగలుగుతున్నారు. సో ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటమ్మా? అఫ్ కోర్స్ జావాలో మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది లేదు. జావాలో మీకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లేదమ్మా. ఓన్లీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే C++లో మాత్రమే ఉంటుంది. బట్ వాట్ ఈస్ దిస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మీకు ఏం చెప్పానమ్మా? మల్టీ లెవెల్ అంటే ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్. దీన్ని ఏం చెప్పానమ్మా? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ మనకి మల్టిపుల్ జనరేషన్స్ అనేవి ఉన్నాయి మల్టీ లెవెల్లో. మరి మల్టిపుల్ ఇష్యూకి వస్తే ఒకసారి చూడండి, మల్టిపుల్కి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ మై మదర్ ప్రాపర్టీస్. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ మై మదర్ ప్రాపర్టీస్, మా మదర్ ప్రాపర్టీస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మా ఫాదర్కి కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. మా మదర్కి కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో నా ఫాదర్ తాలూకా అపార్ట్మెంట్స్ని నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను, మా మదర్కి ఉండే అపార్ట్మెంట్స్ని కూడా నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను. ఇక్కడ ఏమైనా మల్టిపుల్ జనరేషన్స్ ఉన్నాయమ్మా? లేదు కదా. సో ఇద్దరు పేరెంట్స్, ఫాదర్ అనే పేరెంటే, మదర్ కూడా పేరెంటే. మన పేరెంట్స్ తాలూకా ప్రాపర్టీస్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం. సో దాన్ని ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో ఒకసారి మీకు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్రీవియస్గా మనం మల్టీ లెవెల్ ఇష్యూకి వస్తే మల్టీ లెవెల్లో మీకు ఎగ్జాంపుల్ ఎలా చూపించానమ్మా ఒకసారి చూడండి. క్లాస్ ఎక్స్ అనేది ఒకటి తీసుకున్నాను, తర్వాత క్లాస్ వై అనేది ఒకటి తీసుకున్నాను. క్లాస్ వై అనేది ఎక్స్టెండ్స్, ఎక్కడి నుంచి ఎక్స్టెండ్స్ అయిందమ్మా? ఇట్ ఈస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఎక్స్ నుంచి ఎక్స్టెండ్ అయ్యింది. తర్వాత నేను క్లాస్ జెడ్ అనేది ఒకటి తీసుకున్నాను. క్లాస్ జెడ్ అనేది ఎక్స్టెండ్స్, ఎక్కడి నుంచి అమ్మా ఇన్హెరిట్ అయింది? ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వై. ఇది మనం మల్టీ లెవెల్లో చెప్పుకున్నాము. మల్టీ లెవెల్లో ఇప్పుడు జెడ్కి పేరెంట్ ఎవరు? జెడ్ పేరెంట్ ఈస్ వై. వైకి పేరెంట్ ఎవరమ్మా? వై పేరెంట్ ఈస్ ఎక్స్. నౌ ద జెడ్ కెన్ యాక్సెస్ ద వై ప్రాపర్టీస్ అండ్ ఎక్స్ ప్రాపర్టీస్. ఇది మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి, ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటమ్మా? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఎక్స్ అనేది ఒక ఇండివిజువల్ క్లాస్, వై అనేది ఒక ఇండివిజువల్ క్లాస్. ద జెడ్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, జెడ్ ఈస్ extends from, inherited from x comma y. z is inherited from, z అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది చూడమ్మా? x కామా y. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనకి మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి. మల్టిపుల్ పేరెంట్స్. ఎన్ని పేరెంట్స్ అమ్మా? x అనేది పేరెంటే, y అనేది కూడా పేరెంటే. ఇలా మల్టిపుల్ పేరెంట్స్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటున్నామా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో when a class is derived from more than one parent class, when a class is derived from more than one parent class, that is called as a multiple inheritance. But the Java is not supporting this multiple inheritance. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మన 1040 క్లాస్లోకి రండమ్మా. 1040 క్లాస్లో మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి, నేను మీకు ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి మనం SQL బేసిక్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో నేనే మీకు ఇన్స్టాలేషన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. SQL ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో బేసిక్ థింగ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చెప్తాను. ఎందుకంటే మీరు టెస్టింగ్లోకి వెళ్ళాలన్నా, మీరు QA వైపు వెళ్ళాలన్నా లేదా డెవలప్మెంట్ వైపు వెళ్ళాలన్నా SQL ఈస్ మ్యాండేటరీ. SQL అనేది కంపల్సరీ అన్న ప్రతి ఒక్కరికి కూడా. సో దట్స్ వై SQL పైన బేసిక్స్ అనేది రేపటి నుంచి చెప్తాను. సో ఇక్కడ ఎవ్రీ వీక్ మనకు ఒక న్యూ బ్యాచ్ ఉంటుంది. ఒక వీక్ SQL స్టార్ట్ అవుతుంది, ఒక వీక్ మాన్యువల్ టెస్టింగ్, ఒక వీక్ వెబ్ డ్రైవర్, ఒక వీక్ కోర్ జావా,
నేను ఇక్కడ 1 వీక్ నేను మీకు క్లాస్ అనేది డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది, అప్రాక్సిమేట్గా 4-5 క్లాసెస్. బట్ రిమైనింగ్ క్లాసెస్ అన్ని కూడా ఇక్కడ మన రికార్డింగ్ క్లాసెస్ రూపంలో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మన వెబ్సైట్లో క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ క్లాసెస్ అని ఉంటుంది, లేదా ఎక్కడైనా మీకు క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ క్లాసెస్ అని ఉంటుంది. రికార్డెడ్ క్లాసెస్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్ నేను చెప్పే రికార్డింగ్ క్లాసెస్ అన్నీ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయమ్మా. కోర్ జావాలో నేను అప్రాక్సిమేట్గా ఒక 16 క్లాసెస్ ఇచ్చాను. SQL సర్వర్ పైన బేసిక్ క్లాసెస్ అన్ని కూడా అప్రాక్సిమేట్గా ఒక 7 క్లాసెస్ బేసిక్గా నాలెడ్జ్ అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్ డ్రైవర్ పైన ఒక అప్రాక్సిమేట్గా ఒక 15 క్లాసెస్ మన వెబ్ డ్రైవర్ పైన ఇచ్చానమ్మా. మాన్యువల్ టెస్టింగ్ పైన ఒక 8 క్లాసెస్ ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ మీరు చెక్ చేయండి. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు ఈ యూట్యూబ్ వీడియోస్ చూడండి. ప్రతి వీడియోకి పక్కన నేను డిస్క్రిప్షన్ రాశానమ్మా, ఆ వీడియోలో కంటెంట్ ఏముంది, సో ఏ టాపిక్స్ కవర్ చేస్తానని క్లియర్గా ఇచ్చాను విత్ ఇన్స్టలేషన్. ప్రతి ఒక్క ఇన్స్టలేషన్కి నేను ఇక్కడ వీడియో తీసి ఇవ్వడం జరిగింది. SQL ఎలా ఇన్స్టాల్ చేయాలి, వెబ్ డ్రైవర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్రతి ఒక్కటి నేను ఇవ్వడం జరిగింది. ప్లీజ్ గో త్రూ ద వీడియోస్ 1 by 1, స్కిప్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు చూడండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను డైలీ 10:40కి అవైలబుల్గా ఉంటాను. వర్కింగ్ డేస్లో మండే నుంచి ఫ్రైడే వరకు 10:40కి అవైలబుల్గా ఉంటాను. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఐల్ టేక్ కేర్, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనకి జావాలో ఇంకో చిన్న టాపిక్, ఎలాగా 5 minutes టైం ఉంది, 5 minutes టైంలో ఇంకో చిన్న టాపిక్ మాట్లాడుతుందా, అరేస్ అనే ఒక టాపిక్ అమ్మా. సో జనరల్గా ఒక వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారమ్మా? నార్మల్ వేరియబుల్లో ఒక వేరియబుల్లో మీరు ఇన్ జనరల్గా ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారు అనుకోండి. సో ఇంట్ ఎక్స్ అనే వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారమ్మా? యూ కెన్ స్టోర్ ఓన్లీ 1 వాల్యూ అట్ ఏ టైం. అది 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. అట్ ఏ టైమ్ యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. సో అలా సింగిల్ వాల్యూ కాదు, యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్, 10, 20, 30, 40, 50 ఇలా మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అనుకుంటే దెన్ ద వేరియబుల్ షుడ్ బి అరే వేరియబుల్. కంపల్సరీ మనకు ఆ వేరియబుల్ ఏమై ఉండాలమ్మా? అరే వేరియబుల్ అయి ఉండాలి. సో అరే వేరియబుల్ అంటే ఏం లేదమ్మా, సింపుల్గా మీరు ఆ వేరియబుల్ పక్కన ఒక స్క్వేర్ బ్రాకెట్ తీసుకోండి. సో వేరియబుల్ పక్కన స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటే దాన్ని మనం అరే వేరియబుల్ అంటున్నాం. సో అరే వేరియబుల్తో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్, యూ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ యువర్ అరే వేరియబుల్. ఆ మల్టిపుల్ వాల్యూస్ మీకు ఆ వేరియబుల్లో ఎలా స్టోర్ అవుతుందమ్మా? అది ఎలా స్టోర్ అవుతుందంటే లోపల మనకి కొన్ని లాజికల్గా రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో కొన్ని లాజికల్ రూమ్స్ అనేవి మనకి కన్స్ట్రక్ట్ అవుతాయి. చూడండి, 0 ఇండెక్స్తో ఒక రూమ్, అండ్ 1 అనే ఇండెక్స్, 2 అనే ఇండెక్స్. మీకు అర్థమయ్యేటట్టు అయితే మల్టిపుల్ రూమ్ నెంబర్స్ అమ్మా. రూమ్ నెంబర్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. రూమ్ నెంబర్ 0, రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 3 ఇలా మనకి ఎక్స్లో మల్టిపుల్ రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటాయి. సో మన వేరియబుల్ ఈ వాల్యూస్ ఉన్నాయి కదమ్మా, ఈ 10 అనే వాల్యూ వెళ్ళి మీకు ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇనిషియల్లీ ద 10 విల్ బి స్టోర్డ్ ఇన్ రూమ్ నెంబర్ 0, ఇండెక్స్ 0లో స్టోర్ అవుతుంది. 20 అనేది వెళ్ళి ఇండెక్స్ 1, 30 అనేది వెళ్ళి ఇండెక్స్ 2, ఇది వెళ్ళి ఇండెక్స్ 3, ఇది వెళ్ళి ఇండెక్స్ 4 ఇలా స్టోర్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇవన్నీ క్లియర్గా నేను రికార్డింగ్ క్లాసెస్లో ఇవ్వడం జరిగింది. అండ్ జీ డ్రైవ్లో ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగిందమ్మా. ఈ థియరీ ఇదంతా కూడా నేను మీకు జీ డ్రైవ్లో పెట్టడం జరుగుతుంది. సో మన వాట్సాప్ గ్రూప్లో ఎప్పుడు నేను కంటిన్యూగా మన జీ డ్రైవ్ లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా కావాలి, మీ దగ్గర జీ డ్రైవ్ లింక్స్ లేదు అంటే నాకు ఒకసారి వాట్సాప్లో పింక్ చేయండి. సో ఐ విల్ సెండ్ ఆల్ ద డీటెయిల్స్ టు యూ. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఎక్స్ అనేటటువంటి ఒక అరే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నా. సో మీ ప్రూఫ్ కోసం వీటన్నిటిని ప్రింట్ చేస్తున్నా. ఎక్స్ ఆఫ్ 0లో ఏముంది, ఎక్స్ ఆఫ్ 1లో ఏముంది, ఎక్స్ ఆఫ్ 2లో ఏముంది, సో వీటన్నిటిని మనం ప్రింట్ చేస్తున్నాం. చూడండి, రన్ చేస్తున్నాం. సో చూడండి, ఇక్కడ మీరు అవుట్పుట్ చూస్తే కన్సోల్లో ఎక్స్ ఆఫ్ 0లో ఏముందమ్మా? ఎక్స్ ఆఫ్ 0లో 10 ఉంది. ఎక్స్ ఆఫ్ 1లో మనకి ఏముందమ్మా? 20. ఎక్స్ ఆఫ్ 2లో 30 ఇలా మనకి వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతుంది. ఎక్స్ డాట్ లెంత్, ఎక్స్ అనేది ఏంటమ్మా? మన అరే వేరియబుల్ని ఇక్కడ ఎక్స్గా తీసుకున్నాం. డాట్ లెంత్, సో అరేలో మీకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. సో అరేస్ దీని కంటిన్యూషన్ అరే లిస్ట్. సో అరేకి అరే లిస్ట్కి మనం సైజ్ చూసేటప్పుడు ఒక చిన్న వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. అరేలో అయితే మనం ఎక్స్ డాట్ లెంత్ అన్నాం కదమ్మా, దీని తర్వాత అరే లిస్ట్ అని ఒక టాపిక్ ఉంటుంది. తర్వాత ఒకసారి రికార్డింగ్స్ చెక్ చేయండి. అరే లిస్ట్లో డాట్ లెంత్ అనమ్మా, అక్కడ డాట్ సైజ్ అంటాం. అంటే చాలా మందికి డౌట్ వస్తుందమ్మా, లెంత్ ఎప్పుడు వాడతామండి, సైజ్ ఎప్పుడు వాడతాం? అరేస్ అనే కాన్సెప్ట్ యూస్ చేసేటప్పుడు ఎక్స్ డాట్ లెంత్ అంటామా,
అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీని తర్వాత అరే లిస్ట్ కాన్సెప్ట్లో మనకి ఈ ఎక్స్ డాట్ లెంత్ అని కాకుండా మనం ఏమని పిలుస్తామా, ఎక్స్ డాట్ సైజ్ అని పిలుస్తాం. అరేస్ అయితే డాట్ లెంత్ అంట, అరే లిస్ట్లో అయితే డాట్ సైజ్ అని పిలుస్తూ ఉంటాము. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయమ్మా. చూడండి, ఇక్కడ అరేస్కి సంబంధించి అరే లిస్ట్కి సంబంధించి క్లాస్ నెంబర్ 7 అనే ఒకటి మన క్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్కటి నేను పక్కన క్లియర్గా ఇచ్చాను. ఏ క్లాస్లో నేను ఏ యూట్యూబ్ వీడియోలో కంటెంట్ ఏముంది అనేది ఒకసారి ఇక్కడ ఇచ్చాను, చెక్ చేసుకోండి. స్కిప్ చేయకుండా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి క్లాసెస్ అన్ని కూడా చెక్ చేయండి. సో మీరు ఎవరైనా మనకి న్యూ బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే ఇక్కడ ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుంది, లేదా మన వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే క్లిక్ హియర్ ఫర్ వాట్సాప్ గ్రూప్ అని ఉంటుంది. సో మీరు ఎన్రోల్ అవ్వచ్చు ఫర్ న్యూ బ్యాచ్. మనకి ప్రతి వారం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ జాయిన్ ఫర్ ఎనీ బ్యాచ్ అండ్ యూ కెన్ అటెండ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు అయినా మన క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు మీరు యూట్యూబ్ వీడియోస్ చూడండి. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా వర్కింగ్ డేస్లో 10:40కి వస్తే నేను మీ డౌట్స్ని రెక్టిఫై చేస్తాను. ఓకేమా? సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ యూ ఆన్ టుమారో విత్ SQL. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే 10:40లోకి రండి, మాట్లాడుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.